కురుపాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో జియమ్మవలస మండలం శిఖబడి, తాళ్లడుమ, దాసన్నపేట, పెద్దమేరంగి, బిత్రపాడు, కన్నపూర్, దొరవలస, రామినాయుడు వలస తదితర గ్రామాలలో గడప గడపకు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీలలో భాగంగా 99% నెరవేర్చారు. అలాగే రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారు. అలాగే అందించిన సంక్షేమ పథకాలలో ఎటువంటి దళారులు, మధ్యవర్తులు లేకుండా నేరుగా అకౌంట్లో పడే విధానాన్ని తీసుకొచ్చిన ఘనత జగనన్నదే అని అన్నారు. ఈ సందర్భంగా తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో 2 ఓట్లు, 1 ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, 2వది ఎంపీ అభ్యర్థి అయిన గుమ్మ తనుజరానికి ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా దాసరిపేట గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి విచ్చేసినటువంటి ఒక భాగంగానే ఇప్పుడు భావిస్తాము. ఎందుకంటే ఎంత రాత్రి వచ్చినా, ఏ టైంలో వచ్చినా కూడా చాలా సాధారణంగా మనస్ఫూర్తిగా నిర్ణయించాము. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా ఇంటికే పెన్షన్ ఇవ్వడం కానీ, గతంలో మీరు పెన్షన్ తీసుకోవాలి అంటే తాళ్ళడం వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడి ఆ రోజు అయితే ఆ రోజు, లేకపోతే ఇంకొక రోజు కాకపోతే ఇంకొక రోజు పెన్షన్ కోసం అన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ మీటింగ్లు అన్నీ చూసుకుని వచ్చేసరికి ఎంత స్పీడ్గా పెదమేరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెదమేరంగి పంచాయతీ గ్రామస్తులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికి కూడా మేలు చేశాం కాబట్టి, ప్రతి ఒక్కరికి మంచి చేశాం కాబట్టి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమం అందించాం కాబట్టి ఈరోజు ఓటు అడగడానికి ఏ గ్రామం వెళ్ళినా కూడా ఎంతసేపు అయినా మా కోసం ఎదురు చూస్తున్నారు, సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు, నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూడా కరోనా టైంలో కూడా ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ కూడా కరోనా టైంలో కూడా ఎక్కడా కూడా పథకాలు ఆపలేదు. కరోనా పరిస్థితిలో ఎవరు పనులు పిలిచినా కూడా మనం వెళ్ళలే. అయినప్పటికీ కూడా కరోనా టైంలో ప్రతి పేద కుటుంబము కూడా జగన్ ఉన్నప్పుడు 30వ తారీఖు కానీ 31 కానీ రేపు 1వ తారీఖు వస్తుందంటే చక్కగా పడుకునేవాళ్ళు, రేపు పొద్దున్న నాకు పెన్షన్ వస్తుంది, వాలంటీర్ ఇంటికే తెచ్చిస్తారు. కానీ ఈరోజు భయంతో పెన్షన్ చేతికి వస్తుందో రాదో, ఏ టైంకి వస్తుందో, ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో అని భయపడే విధంగా చాలామంది ఏం చెప్తున్నారు, జగన్ కొన్ని రోజులు పదవి లేకపోతే మా పరిస్థితిలో ఉంది, ఈరోజు పెన్షన్ పరిస్థితి అని బాధపడే పరిస్థితి. ఏదో ఒక పథకం రూపంలో మీ అకౌంట్లో డబ్బులు వేసి ఆ రోజుకి, ఆ నెలకి, లేదా ఆ సమయానికి మీ కష్టాన్ని తీర్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలా ప్రతి పేద కుటుంబం